other one mold we have is a polycarbonate mold. This is completely used by professions. We can make hard shells out of it to make filling chocolates. I'm so sorry. And we also have ఇవి డిమోల్డ్ చేయడం కానీ ఏదున్నా కానీ కొంచెం డిఫికల్ట్, ఎక్కువ ప్రొఫెషనల్స్ యూజ్ చేసేవి ఇవి రెండు. వెన్ మనం ఇంట్లో యూజ్ చేయడానికి కావాలి అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ పీవీసీ. దిస్ ఇస్ ఈజీ టు యూజ్, ఈవెన్ కిడ్స్ కూడా ఇది హ్యాండిల్ చేయడం ఈజీ ఈ మోల్డ్ అయితే. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్, ఇందులో చాలా చాలా షేప్స్ వస్తాయి. లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ షేప్స్, స్టార్స్ ఉండొచ్చు, కార్డ్స్ ఉంటాయి, లాలీపాప్ షేప్స్ ఉంటాయి. పిల్లలకి కావాల్సిన ఇది ఎట్లా అయితే మోల్డ్ ఉందో ఇట్లా మనకి పిల్లల షేప్స్ కూడా వస్తాయి. ఇందులోనే ఈ మోల్డ్ కూడా వి గెట్ డిఫరెంట్ కార్ షేప్స్ కానీ ఏమైనా వస్తాయి. ఇది ఈజీ టు రీమోల్డ్, ఇది ఎప్పుడు హ్యాండిల్ చేయడానికి ఈజీ పీవీసీ మోల్డ్స్. నౌ నెక్స్ట్ నౌ ఇప్పుడు మనకి మోల్డ్స్ గురించి తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం చాక్లెట్ ఏది వాడితే మనకి ఈజీ, అది ఎలా హ్యాండిల్ చేయాలి నెక్స్ట్ తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్. చాక్లెట్స్ లో మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్కటి డిఫరెంట్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 10 to 12 డిఫరెంట్ మార్కెట్ లో చాక్లెట్స్ ఉంటాయి. దేంతో అయితే చాక్లెట్స్ చేయొచ్చు అది. అందులో వీ హ్యావ్ మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, సెమీ స్వీట్ చాక్లెట్, వీ హ్యావ్ స్వీట్ లేకుండా అన్స్వీటెడ్ చాక్లెట్, కాంపౌండ్స్ ఉంటాయి, రా చాక్లెట్ ఉంటుంది. రా చాక్లెట్ హ్యాండిల్ చేసేటప్పుడు దాని ప్రాసెస్ అంతా వేరే, కంప్లీట్ వీ హావ్ టు మేక్ అవర్ ఓన్ చాక్లెట్ ఫ్రమ్ దట్. నెక్స్ట్ కొవెంచర్స్ ఉంటాయి. కొవెంచర్ హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం, దానికి టాంపరింగ్ చేయడం అవన్నీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్ని, దానికి చాలా కష్టం. నెక్స్ట్ మనకి కావాల్సింది మెయిన్ ఇప్పుడు ఈజీగా చేసుకోవడానికి, బికాస్ బేసిక్ గా మనం చేసుకోవాల్సిన చాక్లెట్స్ కాబట్టి. Now presently we are using compounds. ఈ కాంపౌండ్ చాక్లెట్ ఇస్ మేడ్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ అండ్ ఇట్ ఇస్ రెడీగా దొరుకుతుంది. దీన్ని మెల్ట్ చేసి మనం చాక్లెట్స్ చేసుకోవచ్చు. ఇందులో మనకు ఉన్నవి డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్. ఇందులో డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ ఉంటుంది. డార్క్ చాక్లెట్ అనేది ఇది this is what I am using for this class now. ఇందులో మీకు 2M వస్తుంది, mod వస్తుంది, వేరే వేరే చాలా కంపెనీస్ ఉంటాయి. ఆల్ దీస్ కాంపౌండ్స్ ఏవైనా కానీ మీరు వాడచ్చు. మీకు నా నెంబర్ షేర్ చేస్తాను. ఎనీ టైమ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వచ్చి యూ కెన్ ఆస్క్ మీ. దీస్ కాంపౌండ్స్ ఏవన్నా యూ కెన్ యూజ్ ఇట్. ఇందులో వైట్ ఉంటుంది, దట్ విల్ బి లైక్ మనం బయట మిల్కీ బార్ తింటాం కదా, ఇట్ ఇస్ ఆఫ్ దట్ సార్ట్, మిల్క్ టేస్ట్ లో ఉంటుంది. దెన్ వీ హ్యావ్ మిల్క్ కాంపౌండ్ అన్నది ఏంటంటే ఇట్ ఇస్ అ లైటర్ వర్జన్ ఆఫ్ ద బ్రౌన్ చాక్లెట్. ఇప్పుడు ఇది ఉందంటే ఇది డార్క్ చాక్లెట్ మిక్స్డ్ విత్ మిల్క్ చాక్లెట్ టు మేక్ ఇట్ ఈక్వల్. మిల్క్ చాక్లెట్ ఇస్ వెరీ స్వీటిష్, డార్క్ చాక్లెట్ వచ్చేసరికి చాలా అలానే చేదుగాను ఉండదు, అలానే స్వీట్ గాను ఉండదు. సో టు మేక్ ఇట్ లిటిల్ ఈజీ మనం మన టేస్ట్ బట్టి డార్క్ అండ్ మిల్క్ కాంపౌండ్ ని మన ప్రపోర్షన్ బట్టి కలుపుకోవచ్చు. నేను ఈక్వల్ క్వాంటిటీ కలిపితే ఇట్ విల్ బి కరెక్ట్ స్వీట్నెస్, నాకు కావాల్సిన స్వీట్నెస్. మీకు కావాలి అంటే మీరు కొంచెం ఎక్కువ బ్రౌన్ తక్కువ మిల్క్ కలుపుకోవచ్చు, ఓన్లీ డార్క్ కాంపౌండ్ తో చేసుకోవచ్చు, ఓన్లీ మిల్క్ తో చేసుకోవచ్చు, అట్లాంటిది ఏమీ లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మిల్క్, మీ టేస్ట్ బట్టి యూ కెన్ చేంజ్. అండ్ నెక్స్ట్ దీని తర్వాత వాట్ ఐఎమ్ గోనా డూ ఇస్ మెల్టింగ్ మెథడ్స్. ఇందులో మెల్టింగ్ మెథడ్స్ రెండు రకాలు మెయిన్ మనం చేసుకునేది. ఒకటేమో డబుల్ బాయిలింగ్. డబుల్ బాయిలింగ్ ఏం చేస్తామంటే ఇలాంటి బౌల్ ఎందులో అయితే మనం చాక్లెట్ మెల్ట్ చేయాలనుకుంటున్నామో అలాంటి చాక్లెట్ కి కింద ఒక వెజిల్ పెడతాం. వెజిల్ లో వాటర్ పెట్టి దాన్ని పొయ్యి మీద పెడతాం. ఐఎమ్ ఆల్సో షేరింగ్ స్క్రీన్ మీద కూడా చూడండి, పొయ్యి మీద వెజిల్ ఉంది, దాంట్లో వాటర్ ఉంటుంది. దాని పైన వి పుట్ దిస్, ఈ మెల్ట్ చేయాల్సింది పెడతాం. కానీ మెల్ట్ చేసేటప్పుడు ప్లీజ్ ఎవ్రీ వన్ చాలా 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 జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది, వాటర్ అండ్ చాక్లెట్ ఆర్ వెరీ వెరీ బిగ్ ఎనిమీస్. ఒక్క చుక్క వాటర్ పడ్డా ఈ చాక్లెట్ మెల్ట్ అవ్వకుండా మొత్తం అంతా లంప్ అయిపోతుంది. ఒక్క డ్రాప్ కూడా పడకూడదు, కాంటాక్ట్ అవ్వకూడదు. మనం వాడే వెజల్స్ కానీ ఈ మోల్డ్స్ మనం వేసే ముందు వీ హ్యావ్ టు క్లీన్ ఇట్. పేపర్ నాప్కిన్ తో క్లీన్ చేయాలి. కుదిరితే ఎయిర్ డ్రైయర్ బ్లో చేసేస్తే ఇంకా పర్ఫెక్ట్. కానీ అసలు ఒక్క డ్రాప్ వాటర్ ఉన్న ద హోల్ చాక్లెట్ ప్రాసెస్ మొత్తం పాడైపోతుంది. ఒక్క డ్రాప్ కూడా ఉండకూడదు.
మనం వాడే వెజల్స్ కానీ స్పూన్స్ కానీ దేన్నైనా నీట్ క్లీన్ చేసుకోవాలి. ఈ మెల్ట్ చేసేటప్పుడు కూడా ఈ మన వాటర్ దీనికి టచ్ అవ్వకూడదు. ఏదైతే కింద వెజల్ లో వాటర్ పెడుతున్నామో అది బౌల్ కి అస్సలు తగలకూడదు. తగిలి ఎక్కువ హీట్ అయిపోతే చాక్లెట్ కాలిపోతుంది. ఐ మీన్ ఎక్కువ వేడైపోయినా అది కాలిపోయినట్టు అయిపోతుంది. అది అయ్యిందంటే కూడా మొత్తం లంప్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా చాలా నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మైక్రోవేవ్ హీటింగ్. ఇది మైక్రోవేవ్ హీటింగ్ కూడా మనం వెరీ మోడరేట్ టెంపరేచర్ లో పెట్టి కొన్ని సెకండ్స్ పెట్టి తీసి చాక్లెట్ ని మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి హీట్ చేయొచ్చు. ఒకటేసారి కంటిన్యూస్ గా మనం 1 minute 30 seconds అట్లా పెట్టేసుకుంటే చాక్లెట్ హీట్ ఎక్కువ అయిపోయిందంటే కూడా పాడైపోతుంది. సో మనం ఏం చేయాలంటే ఒక 30 seconds పెట్టి కొంచెం తీసి మిక్స్ చేసి మళ్ళీ పెట్టాలి. మళ్ళీ ఒకసారి తీసి మిక్స్ చేసి పెట్టాలి. అప్పుడు అది పోరింగ్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను హీట్ చేసి మీకు చూపిస్తాను. ఆ పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వస్తే చాలు. ఇంకొక మెథడ్ ఉంటుంది, అది చాక్లెట్ మెల్టర్స్. దట్ ఈస్ అగైన్ యూజ్ ఫర్ ప్రొఫెషనల్. ఇది అవి అన్ని 3 kgs 5 kgs క్వాంటిటీ ఒకటేసారి మెల్ట్ అవుతాయి. అది కూడా డబుల్ బాయిలర్ సిస్టమే, కాకపోతే మేము దాంట్లో హీట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది హీట్ చేసి మీకు ఎలాగో మోల్డ్స్ లో పోర్ చేసుకోవాలి ఏంటి నేను చూపిస్తాను. ఇందులో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి వేసుకోవడానికి. ప్రొఫెషనల్ గా వెన్ ఐ డూ ఇట్ ప్రొఫెషనల్లీ మాకు తొందరగా అయిపోవాలి కాబట్టి వేసేస్తాము, కానీ అది చాలా మెస్సీగా అవుతుంది. వేసేసి క్లీన్ చేస్తాం. సో అది ఏమవుతుందంటే అది వేసినప్పుడు కూడా మనకి అది వేసే పద్ధతి అవన్నీ కరెక్ట్ గా ప్రాక్టీస్ ఉంటే వీ కెన్ డూ. ఇలా స్లాండ్ పెట్టి వేసి మనం మళ్ళీ లెవెలింగ్ చేసుకునేటప్పుడు కూడా మళ్ళీ దాన్ని లెవెల్ చేసేది కరెక్ట్ చేసుకోవాలి. చేసుకోలేదు అంటే అనీవెన్ గా కొన్నిట్లో తక్కువ క్వాంటిటీ చాక్లెట్, కొన్నిట్లో ఎక్కువ క్వాంటిటీ చాక్లెట్ ఉండిపోతుంది. సో ఎప్పుడైనా కానీ లెవెల్ పెట్టాలి, క్లీన్ చేయాలి. ఆ పోరింగ్ మెథడ్ లో చేస్తే ఇట్ ఇస్ వెరీ కేర్ఫుల్. మనం లెవెలింగ్ చేసేటప్పుడు ఎక్కువ స్క్రేప్ చేసేయకూడదు. అలా అని చెప్పి స్క్రేప్ ఉంచుకుంటే చాక్లెట్ తీసినప్పుడు దాని చుట్టూరు చాక్లెట్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ కేర్ఫుల్. మనం ఈజీగా చేసుకునే మెథడ్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ లెసర్ క్వాంటిటీస్ టైం తో చేసుకుంటున్నామంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు పోర్ ఇట్ విత్ అ స్పూన్ అండ్ డూ ఇట్. నా నెక్స్ట్ నేను ఇప్పుడు కొన్ని చాక్లెట్స్ ఏవైతే ప్లెయిన్ చాక్లెట్, వైట్ హాఫ్ డార్క్ చాక్లెట్ ఇవన్నీ చేయొచ్చు. నేను ఇప్పుడు ఫస్ట్ బ్రౌన్ చాక్లెట్ మెల్ట్ చేసి నేను ఇందులో వేయడము అవన్నీ చూపిస్తాను. మెల్ట్ చేసి మీ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలి, ఎలా చేయాలి అవన్నీ నేను చూపిస్తాను. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ హీట్ చేసుకోవాలి. ఇదంటే నేను ఆల్రెడీ కొంచెం మెల్ట్ చేసి ఉంచుకున్నాను రెడీగా, టైం ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి నేను ఇది ఆల్రెడీ మెల్ట్ చేసి ఉంచుకున్నాను కాబట్టి ఇది అయ్యింది. ఇలాంటి పోరింగ్ కన్సిస్టెన్సీకి రావాలి. ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీకి రావాలి. వచ్చిన తర్వాత ఫ్యాన్ ఉన్నప్పుడు దీన్ని కొంతసేపు మిక్స్ చేయాలి బాగా. ఇలా మిక్స్ చేస్తే అందులో ఉన్న మెల్ట్ అయిన ఆయిల్ అదంతా ఈవెన్ గా మిక్స్ అవుతుంది అంతా చాక్లెట్ కి. సో దట్ ఎక్కడ లమ్స్ ఫామ్ అవ్వకుండా అంతా ఈవెన్ గా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యి ఆ ఆయిల్ నుంచి కూడా షైన్ బయటకు వస్తుంది. మీరు మిక్స్ చేస్తే టెంపరేచర్ కూడా లో అవుతుంది. ఎప్పుడైనా కానీ ఓవర్ హీటెడ్ టెంపరేచర్ లో చాక్లెట్ మోల్డ్ లో వేసి ఇమ్మీడియట్ గా మనం ఫ్రిడ్జ్ లో పెడితే కూడా అది సరిగ్గా ఫామ్ అవ్వదు. కొన్ని ఆ లోపల హీట్ ఉండిపోయి అది ఒక టెంపరేచర్ కి చల్లదనం అయ్యి పైన షెల్ కింద ఒకలాగా అయ్యి అదంతా డిఫరెంట్ గా డిఫరెంట్ స్టేజెస్ కింద అది అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా కానీ ఇలాగా దాన్ని ఒక పర్టికులర్ టెంపరేచర్ కి వచ్చేటట్టు కొంచెం తగ్గేటట్టు చేసి ఇలా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేస్తే చాక్లెట్ లో షైన్ కూడా వస్తుంది. ఇదిగోండి ఇలాంటి పోరింగ్ కన్సిస్టెన్సీకి రావాలి. ఇలా పోర్ చేసే కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు నాది కొంచెం కూల్ అయింది. సో నేను ఇప్పుడు మోల్డ్స్ లో వేస్తాను. నేను ఆల్రెడీ ఇందులో డిఫరెంట్ ఫిల్లింగ్స్ వేసుకోవడం కూడా చూపిస్తాను. ఫస్ట్ ఏమో
ప్లేన్ చాక్లెట్. ఇది మామూలుగా డైరెక్ట్ గా మనం ఇందులో వేసేయడమే. ఇలా డైరెక్ట్ గా మనం మామూలుగా ఇలా వేసేస్తాం చాక్లెట్. ఇప్పుడు ఇందులో మనం ఫిల్లింగ్ వేసుకోవాలి అంటే దెర్ ఆర్ 2 మెథడ్స్. మనకి కిందకి పైన కనిపించేటట్టు కావాలి, పైన చాక్లెట్ ఓకే కనిపించకుండా ఉండి కిందకి ఎక్కువ కనిపించాలి మనకి అంటే మనకి బయట ఇలాంటి ఫిల్లింగ్స్ కొన్ని దొరుకుతాయి, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇవి రైస్ క్రిప్స్ విచ్ ఆర్ క్రాకిల్ లో ఉంటాయి కదా, అలాంటిది రైస్ క్రిప్స్ ఇవి. ఇదేమో బటర్ స్కాచ్. బటర్ స్కాచ్ కూడా రెడీగా గ్రాన్యూల్స్ కింద బయట దొరుకుతుంది. ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ ఆల్సో. కానీ ఈ బయట దొరికే బటర్ స్కాచ్ ఏం చేస్తామంటే ఈ మోల్డ్స్ లో ఫస్ట్ మనం ఈ బటర్ స్కాచ్ వేసేసుకుంటాం. ఇది ఒక మెథడ్ ఆఫ్ పుట్టింగ్. రైస్ క్రిప్స్ ని కూడా ఫస్ట్ వేసేస్తాం మనం అందులో. వేసిన తర్వాత అప్పుడు పైనుంచి చాక్లెట్ వేస్తాం. ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే చాక్లెట్ మొత్తం కవర్ అవ్వదు. కింద మీరు డిమోల్డ్ చేసినప్పుడు ఎలా అయితే అప్సైడ్ డౌన్ కింద వస్తుందో అలా చేసినప్పుడు అది మీకు అట్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అవి కనిపిస్తా ఉంటాయి. ఇలా వేస్తాం. ఇంకొక మెథడ్ కొంచెం చాక్లెట్ వేసి ఆ తర్వాత మనకు కావాల్సిన ఫిల్లింగ్స్, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ అవి వేసి దాని తర్వాత చాక్లెట్ వేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం చాక్లెట్ కవర్డ్ ఉండి మధ్యలో మనకి ఫిల్లింగ్స్ వస్తాయి. హాఫ్ ఏ ఫిల్ చేయండి. ఏదైతే మోల్డ్ లో మీరు వేయాలనుకుంటున్నారో అందులో మీరు హాఫ్ వరకు చాక్లెట్ వేసి దాంట్లో మీరు నట్స్ వేసినా సరే, బటర్ స్కాచ్ వేసినా ఏవైనా కానీ నేను వేసినట్టు ఇలా వేసేసి రైస్ క్రిప్స్ ని కూడా ఇందులో వేసేసి ఆ తర్వాత మళ్ళీ చాక్లెట్ వేస్తాం పైనుంచి. Santoshi, there's a participant Supreeta. She has a question, I guess. Yeah, tell me. Yeah. Now, one second. Supreeta garu. Hello. Okay, carry on. I think. మనం చాక్లెట్ వేసిన తర్వాత మోల్డ్ వేసిన తర్వాత గుర్తుంచుకోవాల్సిన సెకండ్ థింగ్, వేసిన తర్వాత కంపల్సరీ ఇలా ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేస్తే ఏవైతే ఎయిర్ బబుల్స్ ఉంటాయో మధ్యలో అవన్నీ వచ్చి క్లియర్ చాక్లెట్ ఫిల్ అవుతుంది. అలా చేసినప్పుడు ఇప్పుడు అంటే చిన్న మోల్డ్ పర్లేదు, పెద్ద మోల్డ్స్ చేసినప్పుడు మనం కొంచెమే వేస్తే మనం ట్యాప్ చేసినప్పుడు అది సెటిల్ అయ్యి ఇన్ కేస్ ఎక్కడన్నా మనకి వెళ్తుంది, మనం ఇంకొంచెం చెయ్యొచ్చు దాన్ని, అలాంటిది ఏమన్నా ఉంటే మనం మళ్ళీ ఫిల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఒక 1/2 ఇంచ్ హైట్ నుంచి చాలా డెలికేట్ గా ఎక్కువగా కొట్టిన చాక్లెట్ బయటకు వచ్చేసింది. స్లైట్ గా దాన్ని మనం ట్యాప్ చేసి ఇప్పుడు ఇందులో నుంచి మొత్తం ఎయిర్ బబుల్స్ క్లియర్ అయిపోయినాయి. సో ఇవి నేను అందులో పుట్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక వెరైటీ ఫిల్లింగ్ చేద్దాము. ఇవి లాలీపాప్ చేసే మోల్డ్స్. ఇవి కూడా మనకి రెడీగా దొరుకుతాయి. దీంట్లో మనకి మోల్డ్ పైన ఏమో మీకు ఇలా గ్రిప్ లాగా కనిపిస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ టు యూ ఎవ్రీ మాధురి? సో ఈ మోల్డ్ ఎలా ఉంటుందంటే పైన ఏమో చాక్లెట్ వేసే ప్లేస్ ఉంటుంది, దానికి స్టిక్ పెట్టడానికి కూడా వాళ్ళు ఇస్తారన్నమాట ఆప్షన్. సో మనం పైన మోల్డ్ వేస్తాము, స్టిక్ వేస్తాం. నేను ఇప్పుడు దీంట్లో స్టిక్ అది ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. సో మన చాక్లెట్ యాజ్ యూజువల్ దీంట్లో కూడా మనం ఏది ఫిల్లింగ్ పెట్టాలంటే వీ కెన్ డూ దాట్. ఇందులో మనం చాక్లెట్ వేసేసి దాన్ని ట్యాప్ చేసేసి నీట్ గా ఎలా కావాలో అలాగా ట్యాప్ చేసి, ఇవి మన లాలీపాప్ స్టిక్స్. ఇవి కూడా మనకి రెడీమేడ్ ఎనీ షాప్ ఎనీవేర్ విల్ గెట్ ఇట్. ఇది మనం ఏం చేస్తామంటే కరెక్ట్ గా యూ విల్ పుట్ ఇట్ ఇన్ టు ద చాక్లెట్. చాక్లెట్ లో పెట్టి ఒకసారి ఇలా ట్విస్ట్ చేయాలి, ఒక రౌండ్ ట్విస్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే అది లోపల వరకు వెళ్ళి అది క్లియర్ గా దాంట్లోకి డిప్ అవుతుంది చాక్లెట్ లోకి. అది డిప్ అయినప్పుడు మనం ఫ్రీజ్ చేసినప్పుడు ఆ స్టిక్ బయటకు రాకుండా అది కరెక్ట్ లెవెల్లో డిప్ అయి కరెక్ట్ గా ఉంటుంది. నేను ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. నేను ఆల్రెడీ వేసి రెడీగా ఉన్నాయి చాక్లెట్స్, అవి నేను మీకు అవన్నీ చూపిస్తాను.
పైన 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 మనం ఫ్రీజ్ అయి తీసిన తర్వాత ఇలా వస్తాయి చాక్లెట్స్. ఇస్ ఇట్ క్లియర్ మాధురి? little more closer. Now it's clear? కిందకి పెట్టు. ఓకే. లాగా డిఫరెంట్ ఏ షేప్ అయితే వేస్తామో దాన్ని మనం డీమోల్డ్ చేయడం నేను ఇప్పుడు మనం పెట్టిన ఒక 5 minutes ఆగితే వస్తాయి. సో నేను డీమోల్డ్ చేయడం చూపిస్తాను. మనం చేసిన లాలీపాప్ హార్ట్ ఏదైతే వేసామో ఇట్ కమ్ అవుట్ లైక్ దిస్. ఆల్రెడీ స్టిక్ ఫిక్స్ అయ్యి మనకి ఇట్లా వస్తుంది. మనం వేసిన ఇప్పుడే వేసాం కదా లాలీపాప్ మోల్డ్, అది మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ నేను మీకు ఇంకొక మోల్డ్ కూడా చూపిస్తాను. ఆ వెరైటీ ఏంటంటే మనం చేసేది దాంట్లో మనం మధ్యలో జామ్ ఫిల్లింగ్ చేయడానికి, ఏమన్నా ఫిల్లింగ్స్ అవి చేయడానికి కావాల్సిన మోల్డ్ ఇది. ఇది ఈజీ మెథడ్. మేము వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ ఇట్ ప్రొఫెషనల్లీ మేము దానికి షెల్స్ ఫార్మ్ చేసుకుని ముందు దాని తర్వాత ఫిల్లింగ్ చేసి దాన్ని కవర్ చేసుకుంటాం. ఇది ఈజీగా అవైలబుల్ గా దొరికే మోల్డ్. ఇవి ఫిల్లింగ్ మోల్డ్స్ అంటారు. సో దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. 1 పార్ట్ ఇస్ ఈ పీస్, ఇట్లా మీకు కనిపిస్తుంది హాలోగా హోల్ లాగా ఉంటుంది. ఇది హోల్ లాగా ఉంటుంది దీనికి. మాధురి are you able to see this? నేను ఫింగర్ పెట్టి చూపిస్తే ఇలా ఒక హోల్ ఉంటుంది దీనికి. ఈ చాక్లెట్ కి హోల్ ఉంటుంది మధ్యలో. ఈ హోల్ కవర్ చేయడానికి చిన్న బటన్స్ ఉంటాయి. అవన్నీ మనకి మోల్డ్ లోనే అవైలబుల్ ఉంటుంది. ఇలాగ మోల్డ్ లాగా వస్తుంది. దీస్ 2 ఆర్ సెట్. ఇదేమో హోల్ తో ఉన్న చాక్లెట్, ఇదేమో దాన్ని కవర్ చేయాల్సిన టిప్. ఓకే, వి గెట్ ఇట్ రెడీ. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే ఈ మోల్డ్ రెడీగా ఉన్నప్పుడు ఇందులో మనం వేయాల్సిన ఫిల్లింగ్ వేసుకోవచ్చు. ఇవాళ నేను జామ్ వేస్తున్నాను, ఇందులో మనం పీనట్ బటర్ వేసుకోవచ్చు, నట్స్ వేసుకోవచ్చు. యూ కెన్ ఫ్రీజ్ స్మాల్ ఏమంటారు జెల్లీస్ లాంటివి వేసుకోవాలన్నా, ఏవి వేసుకోవాలన్నా ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇవాళ నేను వేసేది జామ్ వేస్తున్నాను. చిన్న క్వాంటిటీ తీసుకుని fill the cavity with jam. You can take whatever jam you like. There's nothing like ive vaadali and kaadu. Anything that you like you can fill it. So we fill it with jam like this. ఏదైతే ఇప్పుడు ఈ బటన్ ఉందో దాన్ని దీనికి క్లోజ్ చేయడానికి దీనికి కొంచెం విల్ స్టిక్ లిటిల్ బిట్ ఆఫ్ చాక్లెట్ టు సీల్ ఇట్. చాలా కొంచెం జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేసినట్టు చేసి ఇది ఏదైతే ఉందో దీనిపైన మనం దీన్ని క్లోజ్ చేసేస్తాం. ఇది మొత్తం ఇట్లా క్లోజ్ అయిపోతుంది కంప్లీట్ గా. దిస్ ఇస్ జామ్ ఫిల్లింగ్. ఈ ఫిల్లింగ్ తో మనం ఏమన్నా చేసుకోవచ్చు. వీ కెన్ ఫిల్ ఇన్ జామ్ కానీ పీనట్ బటర్ కానీ, లేకపోతే మనం బటర్ స్కాచ్ సాస్ లాగా మెల్ట్ చేసుకుని బటర్ స్కాచ్ సాస్ వేసుకోవచ్చు. ఏమైనా కానీ మనం అందులో పెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ఇప్పుడు మనం నేర్చుకున్నవి ప్లేన్ అండ్ బటర్ స్కాచ్ అండ్ క్రాకిల్ ఫిల్లింగ్ చేసాము, జామ్ ఫిల్లింగ్ చేసాము. ఇలానే మనం సేమ్ ఎలా అయితే మనం క్రాకిల్ ఇంకా బటర్ స్కాచ్ చేసామో అలానే వీ కెన్ పుట్ డ్రై ఫ్రూట్స్. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కొంచెం స్లైట్ గా రోస్ట్ చేసి వీ కెన్ మేక్ దెమ్ ఇంటూ ఫైన్ చాప్ పీసెస్. అవన్నీ కూడా మనం చాక్లెట్ వేయచ్చు. ఇంకొక మెథడ్ ఆఫ్ ఈజీ చేసుకోవడం, మనము ఒకటే వెరైటీ చేసుకుంటున్నామంటే ఈ క్రాకిల్ కి కావాల్సిన రైస్ క్రిస్ప్స్ కానీ బటర్ స్కాచ్ కానీ డైరెక్ట్ గా మనం చాక్లెట్ లో మిక్స్ చేసేసుకొని మోల్డ్స్ లో వేసేసుకోవచ్చు. దట్ ఈస్ ఈజియర్.
కాకపోతే అది ఒకటే వెరైటీ చేసినప్పుడు అలా చేయొచ్చు, లేదంటే మొత్తం చాక్లెట్ వేస్ట్ అయిపోతుంది. దిస్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ ఇంకొకటి, మనము హాఫ్ వైట్ హాఫ్ బ్రౌన్ కూడా చేయొచ్చు. హాఫ్ వైట్ హాఫ్ బ్రౌన్ ఎలా అంటే, ఫస్ట్ మనం మోల్డ్ లో కొంచెం వైట్ వేసేస్తాం, అది కొంచెం లాంగ్ ప్రాసెస్. అదే yes Madhuri. Meanwhile, somewhere can you just stop after one process and ask for some queries if they have? If anyone has doubts in filling and all, please ask me now. Yes ma'am, I have actually a doubt. Yeah. This is Jaya here. Yeah, hi Jaya. Actually, yeah, hi ma'am. Actually, the one which you made an heart-shaped stick one, na? Heart-shaped chocolate, yes, the lollipop yes. one. Yeah. In that, if you want to do red filling, then how can we do it? Red you can shape? Do it. See, the way I told you, you have to fill it little bit, spread it all the sides, put very little, spread it all the sides, put it in the fridge for some time. Then take how it to out. Do it total and then you red? have to fill. Pardon me? Complete red chocolate. Like that complete is red chocolate. If you have to do red chocolate, then in white chocolate, white compound, you have to mix gel colors. You get oil-based colors. Chocolate colors are always separate, because chocolate will never mix with water. You get oil-based colors separately for chocolates. You can mix that color in it and you can fill it. Okay, ma'am. Yeah. Yes, thank you, ma'am. Right. So, white chocolate and half white and half dark chocolate ఎలా అయితే అనుకుంటున్నామో, అది కొంచెం లాంగ్ ప్రాసెస్. అదేం చేస్తామంటే మోల్డ్, దానికి కొంచెం లాంగ్ మోల్డ్స్ ఉండాలి. మన మోదక్ మోల్డ్స్ అంటారు కదా, ఇట్లా కోన్ షేప్ కిసెస్ చాక్లెట్ టైప్, ఆ మోల్డ్స్ అయితే చాలా బాగుంటాయి. యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్ ఆల్సో. యూ హ్యావ్ అలాంటి షేప్ లో ఉన్నాయి. అవి ఏంటంటే హాఫ్ చాక్లెట్ ఫిల్ చేయాలి. హాఫ్ చాక్లెట్ ఫిల్ చేసి దాన్ని కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎక్కువసేపు పెట్టకండి, కొంచెంసేపు పెట్టి తీసేసి మళ్ళీ ఏదైతే వేరే కలర్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ వేసి మళ్ళీ లోపల పెట్టాలి. దెన్ అది మొత్తం 2 పీస్ కింద వస్తుంది, 2 పీస్ చాక్లెట్ కింద వస్తుంది. These are the varieties of chocolates and fillings that we can do on a basic this thing. ఏమన్నా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, ఎలా వేయాలి, ఏం చేయాలి అన్నది? Then we'll go to the next part. Anyone has any doubts? Hello, good afternoon, ma'am. Yes. This is Ramya. Hi, Ramya. How much time takes to freeze these dark chocolates or milk chocolate, mixed chocolates also? When it comes to half white, half dark, అంటే మామూలు చాక్లెట్స్ అయితే మనం ఒక 10 minutes పెడితే అయిపోతుంది. ఎక్కువ ఫ్రీజ్ కూడా చేయకూడదు. జస్ట్ ఈ చిన్న మోల్డ్స్ అన్ని, ఇప్పుడు నేను చూపించిన సైజ్ మోల్డ్స్ అన్ని అయితే ఇట్ జస్ట్ టేక్ 5 minutes to 10 minutes in the freezer. You have to freeze them in the freezer. ఇది 10 minutes అట్లా పడుతుంది. అంతకంటే ఎక్కువసేపు మనం hours and hours వదిలేసినా మనం తీసి బయట పెడితే ఉండదు. When it comes to 5 to 10 minutes freezer లో పెడితే they are done. And one more thing, మీరు అది అయ్యిందా లేదా అని చూడటానికి ఎప్పుడైనా కానీ when you reverse the mold, అది మీకు తెలిసిపోతుంది. if it is stuck to the mold, అది డార్క్ కలర్ లో అంటుకుని ఉంటుంది. whereas అది ఫ్రీజ్ అయిపోయింది అది ఫ్రీజ్ అయిపోయింది అంటే you will not have it stuck to the mold. మీకు రివర్స్ చేస్తే తెలిసిపోతుంది అది ఫ్రీజ్ అయ్యిందా లేదా అని, ఎందుకంటే అది అంటుకుని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా అయితే ఈ బౌల్ కి కనిపిస్తుందో ఇట్లా ఉంటుంది. అది లేదంటే మీకు తెలిసిపోతుంది, అది కొంచెం స్లైట్ గా ఊపినట్టు అయిపోతుంది. Okay, maximum 10 minutes it takes, 5 to 10 minutes. బయట పెట్టిన ఒక మోడరేట్ రూమ్ టెంపరేచర్ లో ఉంటే, అన్ప్రెసెంట్ అంటే డైరెక్ట్ హీట్ కి అది లేకపోతే అవి అదే టెంపరేచర్ లో ప్యాక్ చేసి ఉంచితే తెలివిదే. Okay, thank you. పెట్టినవి చూడండి, నేను పెట్టిన చాక్లెట్స్ అప్పుడే అయిపోయినాయి. మీకు ఇప్పుడు ఇందాక చూపించిన డెమోలో పెట్టిన చాక్లెట్స్ ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయింది. మనం ఏం చేయాలంటే ట్రే తీసుకుని దీన్ని జస్ట్ ఇట్లా రివర్స్ చేస్తే మనకి తెలిసిపోతుంది వెనకాల ఏదైతే ఫ్రీజ్ అవ్వలేదో అది చాక్లెట్ అంటుకుని ఉంది దానికి అన్నట్టు ఉంటుంది. ఐ షో యూ. ఇక్కడ చూడండి, ఇది ఇంకా ఫ్రీజ్ అవ్వలేదు, దీనికి ఇంకా మీకు కొంచెం డార్క్ గా అంటుకుని ఉంది. వేరేది ఆల్రెడీ ఊడిపోతుంది కూడా. రివర్స్ చేయంగానే ఊడిపోతుంది. సో ఇట్లా జస్ట్ ఒక ట్యాప్ ఇట్లా ఇస్తే చాలు, ఏదైతే ఫ్రీజ్ అయిపోయిందో ఒక ప్రెస్ ఇచ్చి ఇట్లా అంటే జస్ట్ కమ్ అవుట్. Okay, thank you. Okay. ఏదైతే ఫ్రీజ్ ఇంకా అవ్వలేదో సరిగ్గా, దట్ విల్ నాట్ కమ్ అవుట్. బీ లైక్ దట్. Okay, thank you.
Anyone has any Yeah, other I have a doubt. I have a Yes, doubt. yes. I'm Santoshni. Hi Santoshni, how are you? Yeah, I'm good. Thank you. Could you brief me about what is the difference between these chocolates and the expensive chocolates available in the market? See, I'll tell you one thing. The expensive chocolates, in the sense you are telling the ready-made ones, you are saying? Ready-made ones, the rum chocolates and all. If we compare, they are quite expensive than these. So, like, could Yeah, you tell see, me when the it comes difference? to these homemade, yeah, when it comes to homemade chocolates also, to be very frank, when we calculate and when everyone prefer taking homemade chocolates, they're a little costlier than these dairy milks and all that. As we also know, the corporate commercial type of making is different, the products are different. Homemade chocolates are always costlier. And when it comes to rums and raisins, when see, I'll tell you, the plain chocolate differs, the dry fruit chocolates differ. And when it comes to rums and raisin, rum chocolate, or any filling chocolates, when it comes to the filling chocolates also, they are costlier when it comes to homemade chocolates also, because the effort in it is more. See, you have to put a chocolate, take it out, do the filling again, seal it, and put it back. So that way, when it comes to the flavors and all that, it is always costlier. When it comes to rum and raisin and all that, though the chocolates, the method, and what products they are using, that accordingly the prices of those will change. For example, when it comes to Brooklyn chocolates are always costlier. What we are seeing now, because they're pan chocolates with fruit in between. The method is different. It's not a normal mold and take it out chocolates. The taste is different. The flavors are different. The chocolate is different. So accordingly, the prices change. Anyone else have any doubts in Yeah, this yeah. segment? Hello, hi, Akka. Yeah, This is hi. Nidhi. I Yeah. have a doubt. If suppose fridge లో పెట్టిన తర్వాత కరెంట్ పోతే అది ఫ్రీజ్ అయిపోతుందండి. చాక్లెట్ ఏం అవ్వదు. మీరు ఫ్రీజర్ లో ఒకసారి పెట్టేస్తే 5 మినిట్స్ లో ఫ్రీజ్ అయిపోతుంది. మీరు తీసిన తర్వాత ఒకసారి నేను మీకు ప్యాకింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు దేర్ ఆర్ 2-3 వెరైటీస్ ఆఫ్ ప్యాకింగ్. ఆ ప్యాకింగ్ చేసి మీరు ఒక రూమ్ టెంపరేచర్ లో ఉంచితే మెల్ట్ కూడా అవ్వవు. అన్లెస్ అండ్ అంటే దాన్ని డైరెక్ట్ హీట్ లో పెడితేనే కానీ. అది కంటిన్యూస్ గా మీరు ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి అని కూడా కాదు. ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి కొంచెం మెల్ట్ అవుతాయి. మిగిలిన టైంలో అయితే రూమ్ లో యూ కెన్ లీవ్ దెమ్ ఓపెన్. బయట పెట్టచ్చు, ఫ్రిడ్జ్ లోనే పెట్టక్కర్లేదు. మీరు ఒక్కసారి ఫ్రీజర్ లో పెట్టాక ఆ కూలింగ్ పై ఫ్రీజ్ అయిపోతుంది. జస్ట్ టేక్స్ 5 మినిట్స్ అండి ఫర్ ద చాక్లెట్ టు ఫ్రీజ్, డిపెండింగ్ ఆన్ ద మోల్డ్. పెద్ద మోల్డ్ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ మనం డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేస్తే అది ఫ్రీజ్ అయిపోతుంది దాని అంతట అదే. కొంచెం కరెంట్ వచ్చిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు డీమోల్డ్. కొంచెం ఇన్ కేస్ అది పెద్ద మోల్డ్ అయితే, చిన్న మోల్డ్స్ అయితే ఉన్న కూలింగే అయిపోతుంది. ఓకే. So shall we go to the next segment, or anyone has any other doubt? Go on. So now today the fun part is I'm going to show you all few decorative servings that we can do with chocolates, because we do chocolates, we put it in the mold, we eat. But when guests come, when you serve them in different ways in with the chocolate, that gives a real fun for it. So today I'm going to show you a glass with chocolate. I'll show you spoons. I will show you cups in which you serve and show. This will be a fun part for you all to do. I'll just show you. ఈ పేపర్ కప్ తో మనం ఒక డెకరేటివ్లీ చేయొచ్చు. పేపర్ కప్ తీసుకొని ఏదైతే మెల్టెడ్ చాక్లెట్ ఉందో కొంచెం చాక్లెట్ ని అందులో వేసి, మెల్టెడ్ చాక్లెట్ అందులో వేసి కొంచెం స్పూన్ తో మొత్తం సైడ్స్ అంతా అది అంటుకునేటట్టు స్ప్రెడ్ చేయాలి. జాగ్రత్తగా ఈక్వల్ గా, ఎక్కడ అంటుకోకుండా ఉందా అక్కడి నుంచి అది ఊడదు. సో ఈక్వల్ గా ఈవెన్ గా అన్ని సైడ్స్ అంటుకునేటట్టు వీ హ్యావ్ టు స్ప్రెడ్ ఇట్. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా దాన్ని నీట్ గా స్పూన్ తో అన్ని డైరెక్షన్స్ కి ఈక్వల్ గా స్ప్రెడ్ చేయాలి.
ఇలా కంప్లీట్ గా స్ప్రెడ్ చేయాలి. కొంచెమే వేసుకోండి. ఇన్ కేస్ అది తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ ఏంటంటే కింద బేస్ ఎక్కువ అయిపోతుంది, అప్పుడు మనం అందులో వేయాలనుకున్నది ఏది వేయలేదు. సో నీట్ గా దాన్ని స్ప్రెడ్ చేసి ఒక 2 minutes దాన్ని ఫ్యాన్ కి ఉంచితే కొంచెం డ్రై అవుతుంది. దానిపైన కొంచెం కొంచెం డ్రై అవుతుంది. అయ్యి ఏదైతే ఎక్స్ట్రా అవుతుందో అదంతా కిందకి సెటిల్ అయిపోతుంది. బేస్ కి అది బేస్ కి మొత్తం సెటిల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒక రౌండ్ దాన్ని స్ప్రెడ్ చేస్తే డబుల్ కోటింగ్ అంటుకున్నట్టు అంటుకుంటుంది నీట్ గా. అప్పుడు మనకి థిక్ గా వస్తుంది అనమాట. కప్పు ఇరగకుండా మనం తీసినప్పుడు అది బ్రేక్ అవ్వకుండా అది నీట్ గా వస్తుంది. సో ఇలా స్ప్రెడ్ చేసి దీన్ని మనం ఫ్రీజర్ లో పెట్టేసుకోవడం. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ మన పేపర్ గ్లాస్. వీ కెన్ టేక్ అ స్మాల్, చిన్న తీసుకోవచ్చు, పెద్ద తీసుకోవచ్చు, వైడ్ తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇలాంటి పేపర్ గ్లాస్ తీసుకుని సేమ్ మెథడ్ మనం పేపర్ కప్ సేమ్ దీన్ని తీసుకుని చుట్టూరు స్ప్రెడ్ చేయాలి. అలానే సేమ్ కొంతసేపు వదిలేసి మళ్ళీ దాన్ని సెకండ్ కోటింగ్ కి స్ప్రెడ్ చేయాలి. అన్ని సైడ్స్ కి ఈక్వల్ గా అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది రెండు మనం ఫ్రీజర్ లో పెట్టేసుకుంటే దెల్ బి రెడీ. నెక్స్ట్ మనకి స్పూన్స్ కి వి ఆల్సో గెట్ అ మోల్డ్. స్పూన్ మోల్డ్ దొరుకుతుంది. ఇలాగా స్పూన్స్ తో ఉన్నది మోల్డ్ దొరుకుతుంది. ఇందులో మనం స్పూన్స్ వేసేస్తున్నాము. మనం వేరే చాక్లెట్స్ ఎలా అయితే వేసుకున్నామో అలానే సేమ్ వీటిని కూడా వేసుకుని ట్యాప్ కూడా స్లైట్ గా ట్యాప్ చేస్తే అందులో ఎయిర్ బబుల్స్ అన్ని వచ్చేస్తాయి. స్లైట్ ట్యాప్ చేసి ఇవన్నీ నేను ఫ్రీజర్ లో పెట్టేసుకుంటాను. దెన్ ఐ షో యూ. నేను ఆల్రెడీ కొన్ని చేసి రెడీగా ఉంచాను. ఐ షో యూ హౌ టు డీమోల్డ్. నెక్స్ట్ ఇవి డిమోల్డ్ చేసే ముందు ఇంకొక చిన్న టెక్నిక్ కూడా ఉంది. ఇవి మనకి టెక్స్చర్ షీట్స్ అని దొరుకుతాయి. దెల్ బి స్లైట్ టెక్స్చర్ ఆన్ ఇట్. బ్రిక్ టెక్స్చర్ ఉండొచ్చు, లెపర్డ్ టెక్స్చర్ వద్దు, ఏదైనా కానీ కొంచెం టెక్స్చర్ షీట్ ఉంటుంది. దీనిపైన మనం ఏం చేస్తామంటే కొంచెం చాక్లెట్ పోర్ చేసేసి దీన్ని జస్ట్ స్ప్రెడ్ చేసేయడం ఈక్వల్ గా. ఇలా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసి దీన్ని ఇలానే మనం ఫ్రీజర్ లో పెట్టుకుంటే టెక్స్చర్ తో పాటు చాక్లెట్ వస్తుంది. ఐ షో యూ హౌ. ఇది మనం ఇందాక పెట్టుకున్న పేపర్ కప్. ఇది రిలీజ్ చేయడానికి చాలా డెలికేట్ హ్యాండ్లింగ్ చేయాలండి. చాలా చాలా డెలికేట్ గా చేయాలి. ఎడ్జ్ పట్టుకుని జస్ట్ స్లైట్ గా పుల్ చేయాలి. లైట్ గా చాలా డెలికేట్ గా ఇట్లా పుల్ చేస్తా ఉంటే మొత్తం నెమ్మదిగా ఊరుతుంది. మనం హార్డ్ గా ఫాస్ట్ గా లాగితే చాక్లెట్ ఇరిగిపోతుంది, ఎందుకంటే చాలా డెలికేట్ గా ఉంటుంది కాబట్టి. Can you show it in close, little closer? Yeah, I'm showing. And now you get the chocolate cup. You have to pull it very delicately. ఇప్పుడు ఇది ఉందంటే చాలా స్లైట్ ఇట్లా జస్ట్ ఇట్లా అంటా ఉంటే అది నెమ్మదిగా ఉంటుంది. నెమ్మదిగా స్లైట్ గా పుల్ చేస్తే దిస్ ఇస్ ద చాక్లెట్ కప్ దట్ కమ్స్ అప్. నెక్స్ట్ వెరైటీ దట్ వి హావ్ ఇస్ గ్లాస్. గ్లాస్ కూడా చాలా డెలికేట్ గా లాగాలి. వాట్ వి ఆర్ గోనా డు ఇస్
స్లైట్ గా ఇట్లా ప్రెస్ చేయాలి సైడ్ నుంచి. గట్టిగా ప్రెస్ చేయకండి, గట్టిగా ప్రెస్ చేస్తే క్రంబుల్ అయిపోతుంది. జస్ట్ స్లైట్ గా ఇలా అంటే మనకు తెలిసిపోతుంది అది కొంచెం గ్యాప్ వస్తుంది అని. అలా వచ్చినప్పుడు నెమ్మదిగా వెన్ యూ ట్రై టు ఇట్లా నెమ్మదిగా పుల్ చేస్తా ఉంటే స్లోగా పుల్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేస్తూ స్లైట్ ప్రెస్ చేస్తూ పుల్ చేస్తే we get the glass out like this. Glass వచ్చేస్తుంది. ఇది పిల్లలకి we can give milkshakes in this. We can give them any smoothies or ice creams, anything like this. Next, మనం ఇందాక చేసిన స్పూన్స్ these are very very delicate. అవి డిమోల్డ్ చేస్తే మనకి స్పూన్ ఇలా వస్తుంది. This is the spoon. And this is the texture sheet. మనం ఏదైతే చేసామో టెక్స్చర్ తో ఆ టెక్స్చర్ షీట్ ఇలా టెక్స్చర్ తో వస్తుంది తీసిన తర్వాత. దాన్ని మనం జస్ట్ ఇట్లా క్రంబుల్ చేస్తే ఇట్లా పీసెస్ అయిపోతుంది. We can use it for the decoration. I'll put little ice cream and show you. This is the chocolate cup with ice cream and chocolate spoon in it. And it will really be very fun when you're serving it. Guests will love. Inlo chocolate mousse ayyachchu, chocolate ganache chesukochu, చాక్లెట్ కేక్ పెట్టి దాని పైన మనం ఏమైనా ఐస్ క్రీమ్ ఇవ్వచ్చు. మనం పెద్ద సైజ్ కప్స్ చేసుకుంటే మనకి పెద్ద సైజ్ దాంతో వాడచ్చు. చిన్న కప్ చేసుకుంటే చిన్న చిన్న ఇవి చేయొచ్చు. ఇప్పుడు నేను అది టెక్స్చర్ షీట్ ఏదైతే పెట్టానో అది ఆల్మోస్ట్ ఊడిపోతుంది. అది ఎలా ఊడుతుందో కూడా చూపించేస్తాను. ఇది మనం పెట్టిన టెక్స్చర్ షీట్. యూ కెన్ అండర్స్టాండ్. నేను పెట్టి తీయడంతోనే మీకు అర్థమైపోతుండొచ్చు నేను ఎంత క్విక్ గా ఫ్రీజ్ అయిపోతున్నాయి చాక్లెట్స్. ఇది కాంపౌండ్స్ చాలా తొందరగా ఫ్రీజ్ అవుతాయి. ఇది చూడండి, ఇది నేనేమి చెయ్యక్కర్లేదు కూడా, అది ఆల్రెడీ ఊడిపోతుంది, డైరెక్ట్ ఊడిపోతుంది. నేను ఫస్ట్ స్టెప్ లో చెప్పిన మనం మిక్సింగ్ చేస్తే ఏదైతే షైన్ వస్తుంది అన్నానో యూ కెన్ సీ ఆ షైన్ ఇక్కడ కనిపిస్తుంది. యూ కెన్ సీ ద షైన్. అది వచ్చి మెల్ట్ చేసి డైరెక్ట్ చేస్తే ఆ షైన్ రాదు. యూ హావ్ టు మిక్స్ ఇట్. కొంచెం స్లైట్ టెంపరింగ్ చేస్తే దెన్ ద షైన్ ఇన్ ద చాక్లెట్ విల్ కమ్ అవుట్. ఇప్పుడు మనం ఎలా అయితే చాక్లెట్స్ చేసుకున్నామో నెక్స్ట్ స్టెప్ ఇస్ ఐ షో యూ ఈ ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి. ఎందుకంటే ప్యాకింగ్ చేయకపోతే దాని లుక్ ఉండదు. ఇందులో there are different types of doing packings. ఒకటేమో ఇట్లాంటి షీట్ వస్తుంది. This is a Santoshi టైమింగ్ షీట్. ఇది ఒకటి. Q&A before you move on to the next one. Anybody has any questions on this, whatever she has covered so far? Yes, I have one. Yeah. Can we reheat the already while using the chocolates into the molds, it sets in. So can we reheat that? We can. Yeah. See, now this chocolate is left out for me. You have to put it in an airtight container. మనం మళ్ళీ హీట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఆల్రెడీ ఒకసారి హీట్ అయింది కాబట్టి కొంచెం తక్కువ టైం పెట్టి హీట్ చేసుకోండి. యూ హ్యావ్ టు అది సూపర్విజన్ లో హీట్ చేసుకోవాలి. డైరెక్ట్ ఎక్కువ సేపు పెట్టేసి హీట్ కాకుండా తక్కువ టైం పెట్టి మిక్స్ చేసుకుంటూ హీట్ చేసుకోండి. వీ కెన్ రీయూజ్ ఇట్, నాట్ అ ప్రాబ్లమ్ అట్ ఆల్. Okay. This is one. Any other doubts? Anyone has any doubts? Yeah, my son wants to eat your ice cream now. He wants ice cream. Then the lockdown has to get over for us to meet. Here I have 4 Why people. you shouldn't be showing us this? I have 4 people eyeing on that cup now. Yeah, I stay very close by. I can come down if you want to. Yeah. Sure. So now let's go to the packing part.
This is one type of packing that we have. These are already pre-cut sheets that we get. ఇవి మనకి మల్టీ కలర్ లో దొరుకుతాయి, సింగిల్ కలర్ లో దొరుకుతాయి, ఇవి రెడీమేడ్ దొరికేస్తాయి. ఇవి మనకి ఆల్రెడీ కట్ అయ్యి ఇదే సైజ్ లో ఉంటాయి. ఇది మనం ప్యాక్ చేయడానికి ఎలా అంటే ఇలాంటి ట్వైన్స్ దొరుకుతాయి బయట. వి ఆల్సో గెట్ దీస్ ట్వైన్స్ అంటారు వీటిని. స్లైడ్ లోపల ఒక వైర్ వచ్చి వస్తుంది. సో ఇది జస్ట్ ట్విస్ట్ చేయడమే. సో దీన్ని ఎలా చేస్తామంటే ఇది దీంట్లో పెట్టి పుట్ దిస్ ఇన్ దిస్, అన్ని సైడ్ల నుంచి అన్ని కార్నర్స్ నుంచి ఇట్లా పెడితే ఇట్ కమ్స్ అవుట్ లైక్ అ పోట్లీ లాగా వస్తుంది. పోట్లీ లాగా ఈ ట్వైన్ తీసుకుని యూ జస్ట్ హ్యావ్ టు ట్విస్ట్. Just a twist like this and your chocolate is packed. It comes like this. This is one way. If you want eco-friendly sort of packing, then you have this aluminum foil packing. ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ప్లెయిన్ ఉంటాయి, you have polka dots, hearts ఉంటాయి, sun and moon printed ఉంటాయి. You have different lovely textures in this also. ఈ ప్యాకింగ్ ని చేయడానికి మనం ఇందాక తీసిన చూసారా, నేను కింద బేస్ లో క్రాక్లు వేసేసి చాక్లెట్ వేసి ఇలా కనిపించొస్తాయి. ఇలా మనకి బయట కనిపిస్తుంది. అంటే మనం ఫుల్ ఫిల్లింగ్ వేస్తే మధ్యలో ఉంటాయి, మధ్యలో మనం తినేటప్పుడు వస్తాయి. అదే కనిపించడానికి అంటే ఇట్ విల్ బి లైక్ దిస్, ఇట్లా పైకి కనిపించి లోపల ఉంటుంది. సో ప్యాకింగ్ దీన్ని సెంటర్ లో పెట్టి ఏవైతే 4 కార్నర్స్ ఉంటాయో ఫస్ట్ వాటిని ఫోల్డ్ చేసేసుకోవాలి నీట్ గా. ఇలా 4 కార్నర్స్ చేసి ఫ్రంట్ సైడ్ కి చేసి సైడ్ నుంచి వెనక్కి ప్రెస్ చేయాలి. ఇలా సైడ్ నుంచి వెనక్కి ప్రెస్ చేస్తే ఆ చాక్లెట్ షేప్ బట్టి అవి మొత్తం క్లోజ్ అయిపోయి నీట్ షేప్ వస్తుంది. ఇది మొత్తం ఫుల్ చాక్లెట్ సీల్ అయిపోతుంది. It gets sealed like this. నీట్ గా సీల్ అయిపోతుంది. దీన్ని ఇంకొంచెం ఫ్యాన్సీగా ప్యాకింగ్ చేయాలి అంటే మనం ఒక నెట్ ని ఇలా కట్ చేసుకోవచ్చు. పల్స నెట్స్ వస్తాయి. ఆ నెట్ ని మనకు కావాల్సిన షేప్ లో యూజువల్ స్క్వేర్ బెటర్ అది చేసి ఈ చాక్లెట్ ని దాని మధ్యలో పెట్టి ఇందాక ఎలా అయితే మనం వేరే ప్యాకింగ్ చేసామో సేమ్ అలానే పోట్లీ లాగా అన్ని సైడ్స్ నుంచి పట్టుకొని and the packing is done. ఇది కొంచెం ఫ్యాన్సీగా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ప్యాకింగ్, దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ ప్యాకింగ్, and this is only aluminum foil packing, simple aluminum foil packing. These are the 3 types of packings we can do. Next, I will show you how to pack a lollipop. Lollipop seal cheyadaniki you can take a cover like this. And the covers dortayi kada. Because if you want that lollipop to be seen out, then put it in a transparent packing this and close it. And the same twine, wrap it around and your lollipop packing is ready. To make it more beautiful, ఇలాంటి ఒక నెట్ తీసుకొని అది మధ్యలో చిన్న హోల్ చేయి, చాలా చిన్న హోల్, ఈ స్టిక్ వెళ్ళే అంత చిన్న హోల్ చేసి ఇలా పెట్టి ఇంకొక ట్వైన్ దీని పైనుంచి కట్టేయాలి.
సో ఇలాగా మనకి బొకే కింద ఫామ్. ఇలా మనం ఒక 10 ఎన్నో చేసి అన్ని కలిపి బంచ్ కింద కూడా మనం టై చేసి we can give it as a bouquet, chocolate bouquet la. This is how we pack lollipops. These are the 3 varieties of packing that we do for single chocolate. And now ఈ ప్యాకింగ్ చేసిన తర్వాత కొన్ని గిఫ్ట్ ఐడియాస్ ఇస్తాను ఎలా అయితే మనం చేసుకోవచ్చు. అందులో ఒకటి జార్. మనం ఎవరికన్నా చాక్లెట్స్ చేసి ఇవ్వాలి అంటే దిస్ ఇస్ వన్ నైస్ ఐడియా. ఇందులో మనం ప్యాక్ చేసిన చాక్లెట్స్ వేసేసి ఇలా ఏదైనా ఫ్యాన్సీ రిబ్బన్ కానీ ఫ్యాన్సీగా ఏమైనా చేసి మీకు దిస్ ఇస్ వన్ టైప్. ఇలా జార్ లో పెట్టి ఇంకొంచెం గ్రాండ్ గా ఇవ్వాలి అనుకుంటున్నాం మనం అంటే ఇలా జార్ లో పెట్టి ఇలాంటి డెకరేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. దిస్ ఇస్ విత్ వుడ్ అండ్ హాల్ డెకార్. దీనిపైన మనం దీన్ని ఫిక్స్ చేసుకుని ఇది కూడా మనం గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. దీనిపైన నుంచి మనం సీల్ చేసుకోవచ్చు. దీనికి స్టిక్ చేసి సీల్ చేసేసి ఇది మనం గిఫ్ట్ కింద ఇవ్వచ్చు. ఇది ఒక వెరైటీ. ఇలాంటి బాక్సెస్ లో కూడా మనం చాక్లెట్స్ ని ఫిల్ చేసేయచ్చు. దీస్ ఆర్ అగైన్ రీయూజబుల్ గిఫ్ట్ ఫర్ దెమ్. ఇవన్నీ ఇందులో ఫిల్ చేసేసి we can give it as a gift. This one. లేదు we want to give it in a simple way అంటే we can just have these cloth potlies that are there. Jute potlies, cloth potlies. You're getting very wide range of potlies outside. అందులో మనం చాక్లెట్స్ వేసి we can wear it, put it like potlies. లేదు ఇంకొక టైప్ చేయొచ్చు అంటే దీస్ ఆర్ వుడెన్ ట్రేస్ దట్ వి గెట్. దానికి కొంచెం డెకార్ తో మనం ఏవైతే చేసామో చాక్లెట్స్ ని అయితే మనం చాక్లెట్స్ ని వీటిపైన ఇట్లా సెట్ చేసుకుని ఇవ్వచ్చు. I have another ఇట్లా ఇప్పుడు నేను షేర్ చేసిన స్లైడ్ లో మీకు చాలా ఉన్నాయి. సైకిల్ షేప్ లో ఉన్నాయి, బొకే ఉంది, ట్రే ఉంది. అలా మనం దానిపైన సెట్ చేసి సీల్ చేసి we can give it as a gift also. This is one type of Santoshi, we have some Q&A. Yeah, anyone having doubts? Hello, ma'am. Yeah, hi. This is again Jaya here, ma'am. Yes, Jaya. You just showed those boxes and tray. Usually we don't get it in Vizag much. If you want to buy it, we can buy it from you, ma'am. Yes, we manufacture these actually. I actually get these manufactured also. So you can, I also supply only. See, it is not that my specialization is chocolate. I also do gifting orders and all. So I'm going to explain the details in the next slide also. But I can supply to you. If we want to buy as one box, one tray, we can buy it like that. Yeah, we have to again buy it as a set. See, few are made out of set things. Some are there as single items because I usually deal in bulk orders and all that. So having one piece and all, you'll have a very limited choice in single pieces. Okay, and the tray and the box, we have a limited choice. Yeah, we can buy as because these are all limited because these are all done in bulk, and I keep having only one piece, two pieces like that. So you'll have too much of color choice and all that when it comes to single pieces. But otherwise, I can I'll have the available products like this. I have the decor items with me for packing. And the tray, ma'am, that is also limited one. We have to buy it in bulk. That yes, ma'am. Yes. Yeah, in wooden, not only the tray, there are many other products. But when it comes to single pieces, you have limited choice. Like you have only one of the tray, you have one basket, you'll have different. So but we can buy one particular also, no? shape. Yeah. But it depends on the availability if it is there. Okay, ma'am. See, it might be there today, or in my website, if you find in my page or something, you'll find my this thing. Now, like the way you have these cycles with me, that was a bulk order that I packed for a birthday party. So all those cycles are gone. I don't have a cycle right away. So it depends on the stock that I have in single pieces for you to buy that way. Okay, ma'am. Yeah, thank you. Anyone has any doubts in any packing? Hello, ma'am. I'm Suprita. Hi, Suprita. Ma'am, previously I prepared a cake pops for a party.
but I could see that there is some bitterness in the cake pops done after. I mean, after the completion, I can see there is a bitterness in the taste. Why it comes? I didn't get you. What did you say? Seriously, Asaki की जो कही है class लुटी है. Hello. Suprita, I couldn't. Yeah, ma'am. Can you repeat your question? Yeah, ma'am. Suprita? Yeah, previously I prepared a cake pops for a party. Okay. So after the preparation, I could see some bitterness in the taste of the chocolate. Can you say why? See, it depends on if you have taken only dark chocolate, then you find it little bitter. Okay. Because So that is sweet. So you have the dark bitterness. chocolate, you have milk chocolate compound and white chocolate compound. So if you want to have a moderate taste, always I prefer you to mix dark and milk together. Okay. So if in the Dark case is completely very sweetless and milk is always sweeter. So according to your taste, if you mix it, then you'll get a moderate taste. so in what proportions do we need to mix to get a normal chocolate taste? It is up to our choice of the sweetness you want. It is nothing like equal quantity or something like that. If you want, if kids like sweet, you can use only milk chocolate also, milk combo. If there are people who like dark chocolate, they don't want sweetness, then they can use only dark. Yeah. And accordingly, you can have 2:1 ratio. You can have 1:1 ratio. Depends how according to our taste, you can mix it again. Okay, ma'am. And the other thing is Anyone else? If we don't have the chocolate at one times, if we have any chocolates like dairy milk, so why does it take more time to melt? Dairy milk and all, no. Dairy milk and all don't melt. Okay. They don't melt. You try it out, you microwave it and see, it will not melt. It will not come to this pouring consistency. Oh, can I know why? The composition of that chocolate is different. The composition of this chocolate is different. Okay. Hello. Yes. Yeah, can we mix chocolate in cake mixture? Yes, you can mix it. You can mix, like you're saying, chocolate batter. Yeah. No, you cannot mix it that way, but you can freeze your chocolate as a bar, break it and put it in the chocolate. Then your chocolate will melt there and then only be there. But when you put a melted chocolate, your cake will not get baked properly with sponginess. You make this chocolate bars, break it into pieces, and then mix it in your cake mix as crunches, and then you can bake it. Then what will happen? It will melt wherever in between the cake, and it will get settled again after it is cooled up. But if you mix the melted chocolate in cake mixer, it will not happen. Ma'am, can I ask you a doubt? Yes. If we are preparing the chocolava cakes, if we do place the compound chocolate, a small pieces of the compound chocolate in between, I mean at the middle of the batter, you will not get at time a lava chocolate. You will not get a lava chocolate because this chocolate will start once the cake starts cooling down. This chocolate will start becoming harder. Yeah. Okay. You will not have the lava in between. So what we should do to create the lava inside? Lava cake, the lava cake is a different thing. Completely, the procedure is different. That has to go step by step. Okay. That procedure, the baking method, all that is different technique. But it is nothing to do with this chocolate because once the chocolate starts cooling down, it will start becoming harder. So you will not get any lava from the cake if you are using this one. This you get it like you must have eaten this chocolate cookies, right? Crunch cookies and all that. There, yes. For the cookies or something, you can use these chocolate chunks. The way I just told how to make these in the cake, you can use them like chunks in the cake, but you cannot. Manamu cake lo melt chesi aithe eyako. Melt chesi esama adi cake manaki spongy ga raadu, flat అయిపోతుంది. Okay, ma'am. Okay. And the other thing is, please can you share the link of your YouTube videos, Annie? Yes, I will surely do. Actually, ఇప్పటివరకు అయితే YouTube videos లేవు, but I'll surely start and I'll share them. Okay, ma'am. Thank you.
Santoshi, there is another doubt. Someone asked shelf life of a chocolate at room temperature. Yeah. మనకి రూమ్ టెంపరేచర్ లో షెల్ఫ్ లైఫ్ అని ఏమి ఉండదండి. దిస్ చాక్లెట్ విల్ బి దేర్ ఫర్ 3 months. మనం ఈ చాక్లెట్స్ చేసుకుంటే అవి రూమ్ టెంపరేచర్ లో పెట్టి నార్మల్ గా బయట పెడితే అవి 3 months ఉంటుంది. అది ఫ్రీజర్ లో కానీ బయట కానీ 3 months కి మించి దాని మీద యూ హ్యావ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ దీన్ని బట్టి యూ కెనాట్ యూజ్ ఇట్ మోర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత యూ హ్యావ్ ద డిఫరెంట్ కంపెనీస్ బట్టి యూ హ్యావ్ బెస్ట్ బిఫోర్ 12 months, best before 24 months ఉంటుంది. డిపెండింగ్ ఆన్ దట్ చాక్లెట్ లైఫ్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, అందులో మనం చేసే ఫిల్లింగ్ బట్టి కూడా షెల్ఫ్ లైఫ్. ఇప్పుడు మనం ఇంట్లో చేసిన క్యారమెల్, ఇంట్లో చేసిన చాక్లెట్ మూస్ అవి పెడితే వి హ్యావ్ టు ఫినిష్ ఇట్ సూన్. అవి తొందరగా తినేయాలి. లేదు మనం ఇలా నట్స్ అవి వేసుకున్నాము అంటే దే విల్ బి దేర్ ఫర్ లాంగర్ టైం. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఎనీవన్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? Santoshi, someone is asking if you can supply the materials. Yes, I can do that, Andy. I can supply the raw material. Can you share your phone number here so people, if they have doubts or of any queries, can you show it on the screen so they will have it? I'll show it on the screen. And we're running out of time, and then we'll make it quick. Yeah, these are few of the products that we can do. These are the gift hampers. We are specialized in corporate gifting, promotional gifting, and occasional gifting. We are also specialized in fabric painted jute bags, Zandi. So any sort of any occasional gifting, ఏదైనా కానీ you tell us occasion, you tell us what theme it is, అది ఏ టైప్ లో మీరు గిఫ్టింగ్ ఆలోచిస్తున్నారు చెప్తే I'll be able to get that done for you all. అది మేము తయారు చేసి మీకు కస్టమైజ్ చేసి, ఇక్కడ ఎట్లయితే బేబీ హ్యాంపర్ క్రేడిల్స్ ఉన్నాయి, వీ కెన్ డూ దట్. కార్పొరేట్స్ కి, కంపెనీస్ కి చాక్లెట్ హ్యాంపర్స్ ఇస్తాం దివాళీకి, వాటన్నిటికి. We have eco-friendly products, and mostly it is all eco-friendly and Indian handicrafted products we need in. Now I'm sharing my number. Any further queries, you can call me onto that number. Thank you so much. It was a lovely, very nice session that I had with all of you all. It's a very nice experience with all of you having here. Thank you for all your cooperation. Thank you so much. Any doubts anyone have or anything? I'm sharing my number on the screen. You all can call up and ask me. Thank you. It was a nice session. Thank you. Thank you so much. Yeah, it was a very nice session. Thank you. Ma'am, a small request, ma'am. Yes. We would love if you share all the details of your chocolate making and the ways that are available for us in the form of a small brochure. You want me to share? I didn't get you. No, ma'am. We need all the details of your making, your presentation, in the form of a pics in a brochure. Okay, you wanted like a small brochure, like of poster sort of thing with what all I do and all that. Yeah. Yes. So Suprita, you can take down my number. You can just ping me saying hi on WhatsApp or something. I'll be able to share all my details to you. Okay, ma'am. Thank you. Thank you, everyone. That was a wonderful session, Santoshi. Thank you so much. Like, they were very yummy. We wanted to eat right away. Thank you very much. And thank you all the participants. It was such a wonderful and interactive session. Thank you for being with us today. Hope you enjoyed the chocolates you make at home. Thank you. We are going to end this session. Thank you so much. Thank you everyone for cooperation. Thank you. It was a lovely session with all of you.